హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్ అండ్ స్టేప్లర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్ని. సో నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి రోడ్ నెంబర్ 4 కూకట్పల్లి హైదరాబాద్లో అవైలబుల్గా ఉంటాను. మగవారిలో చూసుకుంటే కనుక అసలు ఈ అంగం యొక్క ముందరున్న చర్మం ఎటువంటి ప్రాబ్లమ్స్కి లోన్ అవుతుంది, దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్కి సఫర్ అవుతారు ఫ్యూచర్లో అనేది మనం వాళ్ళు తెలుసుకుందాం. సో అసలు ఫైమోసిస్ అంటే ఏంటి, బెలనైటిస్ అంటే ఏంటి, బెలనోపాస్టైటిస్ అంటే ఏంటి అనేది వాళ్ళు తెలుసుకుందాం. సో ఫైమోసిస్ అంటే ఏంటి అంటే ఈ చర్మం అంటే అంగం ముందరున్న చర్మం ఏదైతే ఉందో ఆ చర్మం యూజువల్గా ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి మనకి. సో అంగం చూసుకుంటే కనుక ఈ ముందరున్న హెడ్ భాగం ఏదైతే ఉందో దీన్ని గ్లాన్స్ అంటాం. ఈ పైన చర్మం ఏదైతే ఉందో ఫ్రీగా మూవ్ అయ్యి ముందలుకుంటుంది, బట్ కిందన చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి ఈ రకంగా మూవ్ అవుతుంది కిందికి. సో ఈ అటాచ్మెంట్ ఏదైతే ఉందో ఈ అటాచ్మెంట్ని మనము ఫ్రెన్యులం అని అంటాం. ఫ్రెన్యులం. సో ఈ చర్మం ఏదైతే కనిపిస్తుందో ముందరున్న చర్మము ఇది ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఎంత ఫ్రీగా అంటే మనం వెనుకనంగానే ఇక్కడ వరకు రావాలి ఆటోమేటిక్గా. సో ఈ గ్లాన్స్ మీద ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. బట్ చాలామందికి ఏమవుతుందంటే అది గ్లాన్స్ మీద ఫ్రీగా మూవ్ అవ్వదు, స్టక్ అయినట్టుగా ఉంటుంది. కొందరికి మూవ్ చేస్తే పెయిన్ అనిపిస్తుంది, కొందరికి ఈడి వరకే వస్తుంది, మిగతా బ్యాక్ సైడ్ రాదు. అంతేకాకుండా కొందరికి కంప్లీట్ అతుక్కపోతుంది, ముందర చిన్న పిన్ పాయింట్ హోల్ లాగా అనిపిస్తుంది. ఓసారి మూత్రం పోసినప్పుడు ఉబ్బిపోతూ ఉంటుంది, బెలూన్ లాగా ఉబ్బుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇంకో కొందరికి చూసుకుంటే కనుక క్రాక్స్ ఫామ్ అవుతుంటాయి, వెనుకన్నప్పుడు క్రాక్స్ వస్తూ ఉంటాయి. ఇట్లా క్రాక్స్ వస్తే కనుక దాన్ని బెలనైటిస్ అంటాం అన్నట్టు. సో ఇవన్నీ సిమ్టమ్స్ ఏంటంటే ఇవన్నీ ఫైమోసిస్, బెలనైటిస్ సిమ్టమ్స్ అన్నట్టు. అంతేకాకుండా దీనివల్ల ఏమవుతుందంటే లోపల ఒక తెల్లటి జిగురులాగా తయారైపోయి మనకు స్మెగ్మా అని చెప్పేసి తయారవుతుంది. ఈ స్మెగ్మా అంతా మెల్లగా రిలీజ్ అయిపోయి తెల్లగా జిగురులాగా బయటకు వస్తూ ఉంటుంది అన్నట్టు. దీనివల్ల కొందరికి ఓసారి ఫౌల్ స్మెల్ వస్తుంటుంది, కొందరికి దురదలు పెట్టి నలపడం కూడా చేస్తూ ఉంటారు అన్నట్టు. ఓసారి ఇంటర్కోట్ చేసినప్పుడు విపరీతమైన మంట, నొప్పి అవుతుంది. ఇంకా కొంతమందికి చూసుకుంటే కనుక స్కిన్ బలవంతంగా వెనక్కి లాగి కనుక క్లీన్ చేసుకునే ప్రయత్నం చేస్తే కనుక ఇది చాలా టైట్గా ఉంటుంది కాబట్టి వెనక్కి వచ్చి ఇక్కడ స్టక్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. ఇట్లా స్టక్ అయిపోయి మళ్ళీ చుట్టంతా ఉబ్బడం జరుగుతుంది. దీన్ని పారాఫైమోసిస్ అంటాం అన్నట్టు. సో ఒక ఫైమోసిస్ని కనుక మనం అరికట్టకపోతే ఇవన్నీ కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. ప్లస్ అంతేకాకుండా ఈ బెలనైటిస్, బెలనోపాస్టైటిస్ వచ్చిన వాళ్ళకి 3.8% క్యాన్సర్గా కూడా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ బెలనైటిస్ కానీ ఫైమోసిస్ కానీ ఉంటే కనుక దీనికి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అయితే ఈ ట్రీట్మెంట్కి అవకాశాలు అంటే ఏమేమి ఉన్నాయి, ఆప్షన్స్ ఏమున్నాయి అనుకుంటే కనుక ఇది మందులతో తగ్గదు. సో ఖచ్చితంగా సర్జరీ అనేది చేయించుకోవాలి. సర్జరీలో చూసుకుంటే కనుక కన్వెన్షనల్ మెథడ్ అని ఉంటుంది, ఓపెన్ సర్కంసిషన్ అంటారు. ఈ ఓపెన్ సర్కంసిషన్ వల్ల ఏంటంటే సూచర్ అయ్యడము, జిగ్జాగ్గా పడడము, బెడ్ రెస్ట్ ఉండడము, డ్రెస్సింగ్స్ చేసుకోవడము, విపరీతమైన పెయిన్ అనిపించడం, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే ఎస్పెషల్లీ సర్జరీ పేరు ఏంటి అంటే కనుక కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ. సో ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీలో ఏం చేస్తామంటే ఈ స్టేప్లర్ అనేది ఒక డివైస్. ఇది అంతా ఏంటి అంటే జస్ట్ ఒక కేస్కి వాడేసి అంటే ఒక పేషెంట్కి వాడి పడేస్తాం, డిస్పోజబుల్ డివైస్ అన్నట్టు. ఆ డిస్పోజబుల్ డివైస్లో మనకు పిన్స్ ఉంటాయి, ఒక 20 to 24 పిన్స్ ఉంటాయి అన్నట్టు. ఆ ఆటోమేటిక్గా బ్లేడ్ ఉంటుంది, ఆ బ్లేడ్ ఆటోమేటిక్గా కట్ చేయడంతో పాటు ఆ పిన్స్ అనేవి కూడా ఎటైమ్గా పడిపోతుంటాయి. సో అక్కడ బ్లీడింగ్ ఉండే అవకాశాలు, బ్లీడింగ్ అస్సలు ఉండదు, అంతేకాకుండా పెయిన్ ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డ్రెస్సింగ్స్ అవసరం ఉండదు, జస్ట్ మనం స్నానం చేసేటప్పుడు వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ వరకు ఏదైతే ఎక్స్ట్రా స్కిన్ ఉందో ఆ స్కిన్ మొత్తాన్ని మనం తీసేసేస్తాం అన్నట్టు. ఇది తీసేయడం వల్ల ఏమవుతుందంటే ఎలాస్టిక్గా ఉంటుంది కాబట్టి మనకు స్కిన్ అనేది ఇక్కడికి వచ్చేసేస్తుంది. మనకి అంటే పిన్స్ అనేవి అయితే ఉన్నాయో ఆ పిన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా స్కిన్కి పడవు, దానికి మధ్యలో ఒక సిలికాన్ రింగ్ అనేది ఉంటుంది. ఇది స్పెషాలిటీ. ఈ సిలికాన్ రింగ్ అనేది కేఎస్ఆర్ స్టేప్లర్ యొక్క పేటెంట్ రైట్స్ అన్నట్టు. అంటే ఈ స్టేప్లర్లో ఉన్న సిలికాన్ రింగ్ ఇంకే స్టేప్లర్లో ఉండదు. ఈ స్టేప్లర్లో ఉన్న సిలికాన్ రింగ్ ప్రత్యేకత ఏంటి అంటే వెరీ సాఫ్ట్ ఉంటుంది, అసలు హార్డ్గా ఉండదు. ఎంత సాఫ్ట్గా అంటే ఒక స్కిన్ ముట్టుకున్నట్టే, మెత్తటి పదార్థాన్ని ముట్టుకున్నట్టు ఒక రబ్బర్ బ్యాండ్ లాగా ఉంటుంది. మిగతా స్టేప్లర్ చూస్తే హార్డ్గా ఉంటుంది, బట్ ఇందులో రబ్బర్ లాగా ఉంటుంది. దీనివల్ల చర్మానికి ఎటువంటి హాని ఉండదు, చర్మానికి ఎటువంటి పెయిన్ ఉండదు, పట్టేసిన ఫీలింగ్ ఉండదు. అండ్ ఆ పిన్స్ కూడా తొందరగా పడిపోతాయి, బ్లీడింగ్ ఉండదు అండ్ పెయిన్ ఉండదు. అండ్ పేషెంట్కి ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు. సో ఈ ప్రొసీజర్ అంతా 5 minutesలో ప్రొసీజర్ అయిపోతుంది అండ్ వితిన్ ½ an hourలో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ పేషెంట్ ఎంత సింపుల్గా ఉంటుందంటే ఈ ప్రొసీజర్ ఇమ్మీడియట్గా డ్యూటీస్కి వెళ్ళిపోవచ్చు, ఎటువంటి రెస్ట్ అవసరం లేకుండా, ఇంటికి వెళ్ళే అవసరం లేకుండా డైరెక్ట్ డ్యూటీకి వెళ్ళిపోవచ్చు. అంటే జస్ట్ లంచ్ టైంలో వచ్చి చేయించుకుని పోయేంత ఈజీగా ఉంటుంది ఈ ప్రొసీజర్ అనేది. సో ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, సర్జరీ అయిపోయిన తర్వాత జాగ్రత్తలు ఏంది అనుకుంటే కనుక ఈ రింగు మీద ఏదైతే ఉందో ఇక్కడ ఈ ప్రాంతాన్ని శుభ్రంగా
నీళ్లు పోసి సబ్బు నీళ్ళతోటి రుద్ది కడగాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ రెండో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎటువంటి పరిస్థితుల్లో అంగస్తంభన కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం అంగం చిన్నగా ఉన్నప్పుడు సర్జరీ చేస్తాం, సడన్గా అంగం పెద్దగా అయిందనుకోండి ఆ పిన్స్ ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. కొందరికి ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అవుతూ ఉంటాయి, అంగస్తంభన అవుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు కొంచెం 3 గంటలకు అట్లా అలారం పెట్టుకొని లేచి అటు ఇటు తిరిగితే కనుక ఆ ఎరెక్షన్స్ తగ్గిపోతాయి అన్నట్టు. యూజువల్గా ఇది అందరికీ 5 to 6 ఎరెక్షన్స్ అనేవి మోస్ట్ కామన్గా ప్రతి అబ్బాయిలకు ఉంటుంది అన్నట్టు, మగవారిలో ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి కొంచెం లేసి అటు ఇటు తిరిగితే కనుక హార్మోన్ లెవెల్స్ పడిపోవడం వల్ల ఆ ఎరెక్షన్స్ అనేవి ఆగిపోతుంటాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ సర్జరీ చేయించుకున్నాక అట్లీస్ట్ 1 month వరకు ఇంటర్ కోర్స్ చేయకూడదు, కలవకూడదు. సో ఈ 3 జాగ్రత్తలు కానీ తీసుకుంటే కనుక సర్జరీ చేసిన ఫీలింగ్ ఉండదు, సర్జరీ అయినట్టు కూడా తెలియదు. సో చాలా సింపుల్గా ఉంటుంది ప్రొసీజర్. అండ్ ఈ ప్రొసీజర్ చేసిన తర్వాత చాలా మందికి అపోహలు ఏంటంటే మళ్ళీ స్కిన్ పెరుగుతుందేమో అనే అపోహలు ఉన్నాయి. బట్ అక్కడ స్కిన్ అనేది పెరగదు. ఒకసారి స్కిన్ తీసేసామంటే అది జీవితాంతం మళ్ళీ అక్కడ స్కిన్ అనేది రీగ్రోత్ అవ్వదు అన్నట్టు. సో ఈ సర్జరీ చేసేటప్పుడే మనం ఏం చేస్తామంటే ఈ అటాచ్మెంట్ ఏదైతే ఉందో ఫ్రెన్యులం ఉంది కదా, ఈ ఫ్రెన్యులం కూడా తీసేయడం జరుగుతుంది. దీన్ని ఫ్రెన్యులోప్లాస్టీ అంటాం. అది కూడా చేయడం వల్ల 100% మనం రిజల్ట్స్ని అచీవ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఎవరికైనా కనుక ఇట్లా ఫైమోసిస్, బెలనైటిస్, బెలనోపాస్థైటిస్ ఉంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. మనం కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ చేసుకోవడం వల్ల దీన్ని 100% మనము నిర్మూలించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.